అమ్మా ప్రకాష్, వచ్చావా నాయన? ఈవేళ శనివారం కాలేజీకి సెలవు కదా? అవునమ్మా. మరి ఎక్కడికి వెళ్ళావు నాయన? స్వానాలని వెళ్ళాము. ఇదిగోనమ్మా ప్రసాద్. ఏమిటి నాయన విశేషం? నేను ఇవాళ ట్యూషన్ చెప్పించుకుంటానికి వెళ్తున్నానమ్మా. అదేమిటి నాయన, నువ్వు లెక్చరర్వి, ట్యూషన్ చెప్పాలి కానీ చెప్పించుకోవడం ఏమిటి? ఎంత లెక్చరర్నైనా ఇంకా విద్యార్థినేనమ్మా. నేను డాక్టరేట్ థీసిస్ రాస్తున్నాను. సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన సాయం చేస్తానన్నారు. శనాదివారాలు ఇంటికి రమ్మన్నారు. ఇప్పుడు గనక మీ నాన్నగారే ఇక్కడ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మహాపండితులు. అమ్మా, ఆయన ప్రసక్తి నా వద్ద తేవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏం నాయన, ఆయన నీ కన్న తండ్రి కదా? కన్న తండ్రి నాకున్నదల్లా కన్న తండ్రి ఒక్కటి. నా ముఖమైన చూచి ఎరిగిన వాడు నా కన్న తండ్రి. నిండు చూడాలన్న తానైనా లేకుండా కట్టుకున్న భాగ్యం కాలదని పోయినా కట్టినప్పుడు నా కన్న తండ్రి. ఆయన కంటపడితే నా తల్లి చేసిన అపరాధం ఏమిటో చెప్పమని ఆయన కంఠం. ప్రకాష్, ఆవేశపడకు నాయన. తప్పును నిర్ణయించవలసింది భగవంతుడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే గాని ఒకరిని నిందించకూడదు. దేవుడు ఎంత రాశాడో అంతే ప్రాప్తమని తృప్తి పడాలి. నువ్వు హిందూ స్త్రీ, క్షమా సహనం నీకు సాధ్యం కావు. నేను మానవ మాత్రం, నాకు సాధ్యం కాదు. నన్ను క్షమించు. ప్రకాష్, శుభమా అని స్వామి ఆలయానికి వెళ్ళాను. విద్యాదానం కోసం ఒక పుణ్యాత్ముని చూడబోతున్నా. ఈ సమయంలో ఆ పాపాత్ముడి ప్రసక్తి ఎందుకు తెచ్చావు? ప్రకాష్, వస్తానమ్మా. వాడి సంగతి తెలుసు కూడా ఎందుకే తండ్రి విషయం వాడితో వాదిస్తావు? తండ్రి మీద ద్వేషం వాడి మనసులోంచి తొలగించాలని నా తాపత్రయం. దేవుడు దయతలచి ఏ నాటికైనా తండ్రి కొడుకులు ఎదుటపడితే ఏమవుతుందో అని నా భయం. లే ప్రకాష్, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి మాతాపిత, గురుదైవం, ఈ నలుగురు ఆరాధ్య దైవాలు. నా తండ్రి లేడు, తల్లి దీవెన పొంది వచ్చాను. కోవెలకు వెళ్ళి భగవంతుని ఆశీర్వాదం పొంది వచ్చాను. గురుదేవుడు మీరు కూడా ఆశీర్వదించారు. చాలా సంతోషం. భగవంతుడిని చల్లగా చూస్తాను ఆయన. ఇదిగోనండి ప్రసాదం. ప్రకాష్, ఈ కాలంలో ఇంత చదువుకుని కూడా ఇంత దైవభక్తి ఉండడం చాలా విశేషం. ఇదంతా నిన్ను కనిపించిన తల్లి ప్రభావం అనుకుంటాను. అవునండి, అంతా మా తల్లి గారి చలవే. కూర్చోలేనా? దానికి తోడు మీ గురుత్వం లభించడం నిజంగా నా అదృష్టం. మీరు సూర్యుడు లాంటి వారు. సూర్యుడు నిస్వార్థంగా కాంతిని ప్రసరించినట్టు ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు విజ్ఞానాన్ని ప్రసారిస్తున్నారు. చూడు ప్రకాష్, రోగికి ఔషధం, ఆకలి ఉన్నవానికి అన్నం, విద్యార్థికి విద్య, ఇవి మూడు సాధ్యమైనంత వరకు దానమివ్వవలసినవే గాని అమ్ముకోవలసినవి కావు. అమ్మా 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 శాంత, రామ్మా. అక్కడే నిలబడ్డావే? మరావాడేం కాదులే, మనవాడే. ప్రకాష్ అని మా కాలేజీలో లెక్చరర్ గా చేరాడు. డాక్టరేట్కి థీసిస్ తయారు చేస్తున్నాడు. నమస్కారం. పోయి ప్రసాద్ కూడా అతనే తీసుకొచ్చాడు. తీసుకోండి. అమ్మ చూడు, 2 కప్పులు కాఫీ పంపించు. అలాగే మీ కుమార్తె అండి? నా కుమార్తె, నా తల్లి కూడా. ఆశ్చర్యంగా ఉందా? అదొక పెద్ద గాథ ప్రకాష్. శాంత 6 నెలల పిల్లగా ఉండగా ఆమె తల్లిని పోగొట్టుకుంది. ఆమె తండ్రి నాకు ప్రాణ స్నేహితుడు.
పాపం భార్యాభియోగం భరించలేక కృషించి మంచం ఎక్కాడు. శాంత సంవత్సరం బిడ్డగా ఉండగా ఆమెను నా చేతిలో పెట్టి శాశ్వతంగా కన్ను మూశాడు. ఆమె దాకా ఇంకా 2 పిల్లలు ఉన్నారు నాకు. ఒక కొడుకు ఒక కూతురు. ప్రకాష్ ఉంటున్నానా? లేదండి, నాకింత చనువిచ్చి మీ కుటుంబ విషయాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆత్మీయుడు అని చెప్తున్నాను నాయన. అప్పటి నుంచి శాంతను సొంత బిడ్డలాగే పెంచాను. ఇప్పుడు ఈ వయసులో ఆమె నన్ను తల్లిలాగా సాగుతుంది. పూర్వజన్మలో శాంత నా తల్లి ఉంటుంది ప్రకాష్. ఏ కారణం చేతో తల్లి బిడ్డలు విడిపోయి ఉంటాం. అప్పుడు తీరని తల్లి మమకారాన్ని ఇప్పుడు ఈ జన్మలో ఇలా తీర్చుకుంటుంది. అందుకే ఆమె పేరు పెట్టి పిలవను, అమ్మ అని పిలుస్తాను. తీసుకో. ఇదేమిటమ్మా, కాఫీ అయితే పాలు తెచ్చావు? మీరు కాఫీ తాగకూడదని పాలు తెచ్చాను. రామ కొడుకు అవును, అమ్మకు జ్వరం, అందుకని మీతో చెప్పమన్నాడు. అవును సార్, రిక్షా తెమ్మంటారా? వచ్చావులే, నేను కూడా అమ్మని చూడటానికి వస్తాను. అయ్యా బాబు, మీరు ఇక్కడికి? ఆవిడకి ఏమైంది? వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు బాబు. ఈరోజు జ్వరం ఎక్కువగా వచ్చింది. మరి డాక్టర్ అయితే తీసుకెళ్ళలేదు? మాలాంటి పేదవాళ్ళ రోగాలకి ఆ భగవంతుడే డాక్టర్ బాబు. అన్నానికి అలవటించిపోతూ ఉంటే మందులకి డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చారు బాబు? డబ్బు లేదని డబ్బులు పెంచుకుంటామా? పర్వాలేదు, డబ్బు తీసుకో. వద్దు బాబు, పర్వాలేదు తీసుకురావాలి. నీ డబ్బు ఒకటి, నా డబ్బు ఒకటి. వెళ్ళి బాబు, మీరు వెళ్ళి ఆపదలో ఆదుకోవటం కంటే ఆనందమే ఉంది. నీ కష్టం ఒకటి, నా కష్టం ఒకటి. వెళ్ళి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి. ధైర్యపడు, నీ తమ్ముళ్ళు లాంటి వాడిని నేనున్నాను. బాబు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వస్తాను.